హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది కదా. మల్లె చెట్టుకు మల్లెపూలు స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే ఏమైందంటే వీటికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది. లీవ్స్ మొత్తం అలా స్మాల్ డాట్స్గా ఫామ్ అవుతూ అది పురుగు తింటుందని అర్థమవుతుంది, కానీ పురుగు ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇది ఎలా ఉందంటే ఇన్ఫెక్షన్ మిరప చెట్లకు వస్తుంది. చాలా చిన్నగా ఉంటుందన్నమాట అది పురుగు. అది డౌన్ లేయర్ని తినడం వల్ల బ్రౌన్ కలర్గా ఫామ్ అయ్యి అప్పర్ లేయర్ మొత్తం అలా లీవ్స్ అన్ని ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఇది నేను ఇంతకుముందు చూశాను, అప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే పోయింది, కానీ మళ్ళీ వచ్చింది. సో ఎలాగో ఎండాకాలం వచ్చేసింది. ఇప్పుడు ఈ లీవ్స్ మీద స్ప్రెడ్ చేయడం కన్నా లీవ్స్ అన్నీ తీసేసామనుకోండి మళ్ళీ కొత్తగా ఎగురులు వస్తాయని చెప్పి మొత్తం లీవ్స్ అన్నీ తీసేయడం స్టార్ట్ చేశాను. అసలు యాక్చువల్గా ఆ కుండీలో ఉన్న జస్ట్ 1 ప్లాంటే, కానీ సైడ్ కింద రూట్స్ నుంచి మళ్ళీ 2 ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి. ఒక ప్లాంట్ తీసి సెపరేట్గా వేరే దాంట్లో నాటేశాను. మిగిలిన ప్లాంట్ మొత్తం ఇలా చూడండి, ఆకులన్నీ తీసాక కొన్ని చిన్న మండలు కూడా ఉంటాయి, ఎండిపోయినాయి. అవన్నీ కూడా క్లియర్ చేసేసాను. మీకు ఆల్రెడీ పూలు కనిపిస్తూనే ఉన్నాయి, కొన్ని మొగ్గలు కూడా వేసింది. యాక్చువల్లీ మొత్తం హార్ట్ రూనింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ మొగ్గలు ఉన్నాయి, జస్ట్ పూలు కూడా పూస్తున్నాయి, సరే ఎందుకులే అని చెప్పి హార్ట్ రూనింగ్ చేయకుండా సాఫ్ట్ రూనింగ్ కొంచెం పై కొమ్మలు మాత్రమే కట్ చేశాక వాటి సాయిల్ మొత్తం చాలా టైట్గా అయిపోయిందనమాట. అదంతా రిమూవ్ చేశాను. సాయిల్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 ఇంచెస్ వరకు పైన సాయిల్ మొత్తం రిమూవ్ చేశాక లీవ్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ దాని లీవ్సే. జనరల్గా లీవ్స్ అనేది నైట్రోజన్ ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది, అందుకని చెప్పి ఆ లీవ్స్ అన్ని మళ్ళీ అందులోనే పెట్టేశాను సైడ్కి. ఆ గ్యాప్లో మొత్తం ఫిల్ చేసి దాని మీద మళ్ళీ మట్టి మొత్తం ఫిల్ చేశాను. న్యూ సాయిల్ తీసుకోవచ్చు, లేదంటే మీరు అదే సాయిల్ వేసుకున్నా పర్లేదు. యాక్చువల్గా నేను కొన్ని రోజుల క్రితమే జస్ట్ రీసెంట్గా ఒక 10 days ముందే నేను గోట్ మాన్యూర్ ఇచ్చానన్నమాట. అయితే దాంట్లో ఆ ప్రాపర్టీస్ ఇంకా ఉంటాయని చెప్పి అదే మట్టిని యూస్ చేశాను. లేదు మీరు మాన్యూర్ ఏమి ఇయ్యలేదు అనుకుంటే మాత్రం న్యూ మట్టిగా మళ్ళీ కొత్తగా వెర్మి కంపోస్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ కొత్తగా సాయిల్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎక్కువ గ్రోత్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఫెర్టిలైజర్స్ ఇచ్చేసానని చెప్పి అదే సాయిల్ని యూజ్ చేసి ఫుల్గా వాటరింగ్ చేశానమాట. ఎంత బాగుందో చూడడానికి వాటర్ చేశాక. అండ్ నీట్గా ప్లాంట్ ఇప్పుడు నీట్గా ఉంది. ఇన్ని రోజులేమో మట్టి మొత్తం బిగుసుకుపోయి చాలా హార్డ్గా ఉండేది, ఇప్పుడు లూజ్ అయింది. దీన్ని మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాక మీకు ఇంకో అప్డేట్ ఇస్తాను, ఈ ప్లాంట్ మళ్ళీ గ్రో అయిందా లేదా అనేది. ఇంకో ప్లాంట్ ఉంటే అది కూడా అలానే చేశాను. ఇది ఇంకో ప్లాంట్ అనమాట.